ఇక హైదరాబాద్లో 3 రోజుల పాటు సాగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇక 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ గాలిపటల ఆటగాళ్లు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొని వివిధ డిజైన్లతో కూడిన పతంగులను ఎగరవేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోషి అందిస్తారు. చూస్తున్నాం కదా, ఈరోజు మనం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో ఉన్నామండి. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఉన్నాం మనము. ఇక్కడ భారీగా ఏర్పాట్లు కూడా చేశారండి. ఇక్కడ చిన్న పెద్ద అంటే తారతమ్యం ఏం లేకుండా చాలా ఎంజాయ్ చేయడానికి అందరూ వచ్చారండి. ఇంకొకటి 3 ఏళ్ల తర్వాత విరామం తర్వాత మళ్ళీ పండుగ వాతావరణం ఇక్కడ నెలకొందండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అందరూ ఎంత బాగా కైట్స్ ఎగరేస్తున్నారో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. పండుగ వాతావరణం, 3 రోజుల పండుగ వాతావరణం అంటే ఈ రోజు నుండి 3 రోజుల వరకు ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. బాగా అంటే కలర్ఫుల్గా అంటే గ్రీన్, ఎల్లో, బ్లూ అండ్ పింక్ అంటే అన్నీ అంటే ఎలిఫెంట్ అన్నీ కూడా చాలా చక్కగా ఎగరేస్తున్నారు. పండుగ అంటే ఏంటని సంక్రాంతి పండుగ మొత్తం ఇక్కడే కనిపిస్తుందండి మనకి. ఈ 3 రోజుల పాటు పండుగలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కొలంబియా, స్కాట్లాండ్ అండ్ థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, దక్షిణాఫ్రికా అండ్ నెదర్లాండ్ వంటి 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ గాలిపటాల ఆటగాళ్లు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో పాల్గొని వివిధ డిజైన్లతో కూడిన పతంగులు ఎగరవేస్తున్నారండి. చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు మన ఎదురుగానే మన కళ్ళ ముందు ఇలా కళ్ళ కట్టినట్టు కూడా కనిపిస్తున్నాయి అసలు ఎంత బాగా. ఇక స్వీట్ ఫెస్టివల్కి భాగంగా జాతీయ అంతర్జాతీయ స్వీట్లను అందుబాటులో ఉంచుతున్నారు. హస్తకళలు, చేనేత వస్త్రాలు స్టాళ్లలో ఉంటున్నాయండి. సందర్శకులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిహెచ్ఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ కు అందరూ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఇక్కడ గతంలో నిర్వహించినప్పుడు విజిటర్స్ నుండి మంచి స్పందన రావడంతో పాటు ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా వచ్చారండి. డిజిటల్ పతంగ్, డ్రోన్ పతంగ్, డ్రాగన్ పతంగ్, జైంట్ పతంగ్ ఇలా స్పెషల్ కైట్స్ ఈ ఫెస్టివల్లో ఎగురుతున్నాయండి. చూడండి, ఇక్కడ సాయంత్రం వేదికపై కల్చర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నగరంలో ఎక్కడ జరిగిన ఈవెంట్ కావడంతో నగరవాసుల నుండి మంచి స్పందన కూడా వస్తుంది. ఈ 3 రోజులు జరిగే పండుగ, సంక్రాంతి పండుగ వాతావరణం చాలా చక్కగా జరుగుతుందండి. అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా టైమింగ్తో కూడా సంబంధం, ఎంత టైం అవుతుందో కూడా ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు ఫుడ్ కానీ, ఇటు స్వీట్స్ కానీ, ఇటు కైట్స్ని కానీ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది ఇక్కడ పండుగ వాతావరణం. కెమెరామ్యాన్ రఘుతో మీ సంతోషి, రాజ్ న్యూస్, హైదరాబాద్.